ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తీవ్రమైనటువంటి ఉద్రిక్తత నెలకొంది. అయితే ఓటు హక్కు వినియోగించేందుకు వెళుతున్నటువంటి వైసీపీ ఎంపీటీసీలను టీడీపీ నేతలు కిడ్నాప్ చేయడం అన్నది పెద్ద ఎత్తున కలకలం రేగింది. వైసీపీకి చెందినటువంటి 5గురు ఎంపీటీసీలు ప్రయాణిస్తున్నటువంటి కారును మార్గమధ్యంలోనే అడ్డగించి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు కూడా రక్త గాయాలు కాగా మల్లికార్జున్ అనే వైసీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేసినట్లు సమాచారం. మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. ఎన్నికలు జరుగుతున్న ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలోనూ ఎమ్మెల్యే అనుచరులు జులుం ప్రదర్శించారని వైసీపీ నేతలు ఆరోపణ. మరి ఈ ఘటనలతో వింజమూరు మండలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి తెలుస్తుంది. మరి సరైనటువంటి బలం లేకపోయినా రాష్ట్రంలో ప్రతి చోట వైసీపీ నేతలపై దాడులు చేయడం, స్థానిక సంస్థలకు కైవసం చేసుకోవడం టీడీపీకి పరిపాటిగా తయారైంది. ఇవాళ జరిగినటువంటి ఘటనలో కూడా వైసీపీ నేతలపై దాడులు చేసి కిడ్నాప్ చేస్తున్నా అక్కడే ఉన్న పోలీసులు కనీసం అడ్డుకోకుండా ఉండటం చూస్తుంటే ఏపీలో పోలీసింగ్ ఏ విధంగా ఉందో అంచనా వేయొచ్చు అంటున్నారు. అంటే వైసీపీకి బలం పెరుగుతుంది అనేటటువంటి విధంగా వాళ్ళు భావిస్తున్నారు టీడీపీ అన్నటువంటి విధంగా ప్రజలు కూడా అనుకుంటున్నటువంటిది.